సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు విజయం వెనుక పెద్ద యుద్ధమే ఉంది. కథల ఎంపికలో వచ్చే పొరపాట్లను గుణపాఠం చేసుకుని ఎప్పటికప్పుడు బెస్ట్ అనిపించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే అలుపెరిగిన యుద్ధం చేసి గానీ ఈ స్థాయికి రాలేదు. ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రాజశేఖర్ కి టాలీవుడ్ లో పెద్ద యుద్ధమే ఎదురవుతుంది. మరి ఇలాంటి ఈ పోటీ రంగంలో ఇన్ని సినిమాలు ఇతను చేయగలిగి ఇంకా హీరోగా రాణిస్తున్నారంటే అదేమంత ఆషామాషి విషయం కాదు. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ అనేది చూస్తే కేవలం ఒక్కసారి మాత్రమే వీరి సినిమాలు భారీగా తలపడడం జరిగింది. అది 2003లో రాజశేఖర్ మహేష్ బాబుల మధ్య క్లాష్ రావడం జరిగింది. 2003లో ముందుగా రాజశేఖర్ ఆయుధం సినిమాతో మే 23న రాగా అదే రోజున మహేష్ బాబు మూవీ కూడా రావడం జరిగింది. ఆయుధం సినిమాకు డైరెక్టర్ జయం మణిదేర భద్రాచలం సినిమాల్ని తెరకెక్కించిన ఎన్ శంకర్. ఈ మూవీ కూడా యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాగా తన సినిమాలకు ఎక్కువ శాతం వర్క్ చేసిన వందే మాత్రం శ్రీనివాసనే మళ్ళీ ఈ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారమే వందే మాత్రం గారు కూడా అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చి రాజశేఖర్ కి అల్లరి ప్రియుడు తర్వాత ఆ స్థాయిలో మ్యూజిక్ అందించిన ఘనుడుగా నిలిచిపోయారు. ఈ ఆయుధం మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించి విజయ మంచులకు వెళ్లి అబవ్ యావరేజ్ గా నిలిచింది. సంగీత, గుర్లీన్ చోప్రా హీరోయిన్లు కాగా ఫ్యాక్షన్ నేపథ్యంతో పాటు చక్కటి మెసేజ్ తో సాగే లవ్ మెలోడీ డ్రామా ఇది. ఇక దీనికి పోటీగా మహేష్ బాబు నటించిన నిజం సినిమా కూడా అదే రోజున మే 23న రావడం జరిగింది. డైరెక్టర్ తేజ వరుసగా చిత్రం, నువ్వు నేను, జయం వంటి బ్లాక్ బస్టర్లు అందుకోవడంతో మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసినా దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. హీరో మాత్రం తన పాత్రకు ప్రాణం పెట్టేశారని చెప్పొచ్చు. ఆర్పి పట్నాయక్ దీనికి సంగీతం సమకూర్చడం జరిగింది. తన తండ్రి మరణానికి కారకులైన వారిపై రివెంజ్ తీర్చుకునే పాత్రలో తల్లితో కలిసి మహేష్ ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది కొంత ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా రక్షిత నటించారు. మొత్తంగా ఇలా ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచిపోవడంతో అబవ్ యావరేజ్ గా నిలిచిన రాజశేఖర్ ఈ ఒక్కగానొక్క క్లాష్ లో విన్నర్ గా నిలిచారు. మరి ఇదండి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.